జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ శ్రీశైలేశదయాపాత్రం హిభక్త్యాదిగుణార్ణవం యతేంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యా నిత్యమచ్యుతపదాం భజేక్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽस्य देहिकसिन्धः रामानुजस्य शरणो शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे बुद्धिर्बलमिशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटत्पञ्चा हनुमस्मरणात् भवेत् ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 12/4/2026 నుంచి 18/4/2026 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఊహించని రీతిలో ఖర్చులు, ధన నష్టం ఉంటుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సమయానికి భోజనం చేయలేక అనారోగ్యం ఏర్పడుతుంది. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అప్పుల నుండి, అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది. విద్యా లాభము, శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి సౌకర్యములు లభిస్తాయి. మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది. పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు. ఇతరులతో విరోధం ఏర్పడిన విజయము లభిస్తుంది. అధికారుల ఆదరాభిమానములను పొందుతారు. ఆత్మవిశ్వాసంతో, స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. లభించిన అవకాశములను జారవిడుచుకోకుండా చూసుకోవాలి. దాని వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన, దైవ చింతనలతో పాటు ధార్మిక కార్యాచరణలలో పాల్గొంటారు. కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు. పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలున్నాయి. ముఖ్యంగా శారీరక, మానసిక అనారోగ్యం కలుగుతుంది. ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి. ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు. మీపై అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు విజ్ఞానాభివృద్ధి, మంచి వస్తు వాహన సౌకర్యములు లభిస్తాయి. శారీరక, మానసిక ఆనందములకు కొదవ ఉండదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రులతో కలుసుకుంటారు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మొత్తం మీద శుభ ఫలితాలను పొందుతారు. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి. అనారోగ్య సమస్య వెంటాడుతుంది. ఇతరులతో తగవులు ఎక్కువ అవుతాయి. ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే. అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు. ఖర్చులు ఎక్కువగా పెడతారు. వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం ఉంది. కావున జాగ్రత్త వహించవలెను. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి ధనుసు రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. శారీరక అనారోగ్యం కలుగుతుంది. ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన ఉంది. చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృధా ఖర్చులు అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. ధైర్య సాహసాలతో, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. సౌకర్యాలకు కొరత లేకుండా ఇతరుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తొందరగా అలసటకు గురి అవుతారు. కారణం లేకుండానే ఇతరులతో విరోధము, కంటి సమస్యలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసికంగా అశాంతి చెందుతారు. దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిహారం: ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు ఎక్కువ లభిస్తాయి. ఆనందంనకు కొదవ ఉండదు. విద్యాభ్యాసము, ఉద్యోగము మొదలైన వాటి యందు ముందంజ వేస్తారు. మంచి తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. నూతన వాహన యోగం ఉంది. పరిహారం: ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి, శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.